ఎవరిని చూడాలి ఎవరిని చూడద్దు అర్థం అవుతున్నాను గాయస్. అదే కొడతానే దేవుడు ముంగట వచ్చింది మరి. అందరి పిల్లల్ని తీసుకొస్తే ఏంది ఇది గుడా లేకపోతే ఏది గాయస్? గుళ్ళ గీట పిల్లల్ని ఆరోపి ఎవరి దగ్గర అయితే ఫోన్ ఉంటుందో అందరు యూట్యూబర్లే మాగంలే అందరూ ఫోటోగ్రాఫర్ తీసుకుంటున్నారు. నాకు ఎక్కడ బాధ అవుతుంది అంటే నాకు ఎట్లా ఫోటోలు తీసలేరు. ఓకే మమ్మల్ని తీయమంటారు కపుల్స్ వచ్చి, అదే మా బాధ. గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరిబాక్స్. రోజు నవీన్ బర్త్డే అని చెప్పి నిన్ను వారాలకు వెళ్ళి మా వాళ్ళకి చెప్తున్నా పోదాం పోదాం అని. మండలం అనుకున్నాం, అది కాదే. సరేనా యాదగిరిగుట్ట పోదాం రండ్రా అంటే కూడా రాలే. మళ్ళా మీకోసం అది చేస్తా ఇది చేస్తా జారిస్తా. వాడు ఒకడు ఉంటాడు కళ్ళతలేడు, వాడైతే పరమ బోకు. 6 members ప్లాన్ చేస్తే ఇద్దరం వచ్చినాం బాబు. నువ్వైనా ఇద్దరమే పోతావు, అది ఏం కాదు. 1 week ముందు అడిగితే అందరం వస్తాం రా అన్నారు. నిన్న ఫోన్ చేసి అడిగితే అందరం రాను మా బాధలు ఇట్లుంటాయి. నీకు ఇట్లాంటి దోస్తులు ఉంటే ట్యాంక్ చేయండి. మళ్ళీ పార్టీ కావాలరా బర్త్డే వాడు బిఆర్ గాడు ఆదిత్య అయినా ఒకడు ఉంటాడు. షేర్ బిఆర్ కా షేర్. ఎవరిని చూడాలి ఎవరిని చూడద్దు అర్థం అవుతున్నాను గాయస్. అదే కొడతానే దేవుడు ముంగట వచ్చింది మరి. సరేలే గాయస్, టీ చల్లారైపోతుంది, మళ్ళీ చేస్తుంది. ఒక 10-15 minutes అయితే సొనగిరి పోతాం. ఇలా పెట్టినా ఆ వాచ్ పనిచేస్తలేదు ఫస్ట్. ఒక 10-15 minutes అయితే సొనగిరి పోతాం. అడిగిపోయినా చూపిస్తాం. మాకంటే పిల్లలు లేదు గాయస్, మీరైనా పిల్లల్ని తీసుకురండి. మాకు చాలా బాధ అవుతుంది మాకు పిల్లలు లేదు ఎందుకని. వీడైతే ఇంకా చాలా బాధపడుతుంది ఎందుకంటే ఈరోజు బర్త్డే కాబట్టి. అందరు పిల్లల్ని వేసుకొని వస్తున్నారు మనం తప్ప. పర్లేదురా నేను నీకున్నా. ఏంట్రా ఎవరు లేనప్పుడు నాకు ఫోన్ నీకేంట్రా. ప్రతి ఒక్కడిని అందరి పిల్లల్ని తీసుకొస్తే ఏంది ఇది గుడా లేకపోతే ఏది గాయస్? గుళ్ళ గీట పిల్లల్ని ఆరోపి మళ్ళీ నన్ను తిట్టకుర్రి. నేను కూడా పోతుంటా గుళ్ళకి పిల్లలు తీసుకొని, మళ్ళీ నన్ను తిట్టకుర్రి కామెంట్లో. చేసాం గాయస్, పార్కింగ్ పైసలు తీసుకుంటున్నారు గాయస్. చేయండివా ఎందుకు వస్తారా ఊరికనే? బ్రో నేను తినే పిల్లని మీరు బ్రో అంటే అయ్యా అరే బ్రో అనేసిండ్రు అంకుల్ చా. నీ షూస్ని కూడా ఎత్తుకుపోతాడు నాకు అర్థం కాదు. అవి నీవు కూడా కాదు మళ్ళీ నాదే పోతున్నా లేక ఫీల్ అవుతున్నావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. స్పెషల్ దర్శనానికి 500-300 ఫ్రీగా పోతాం. ఇక్కడికి వచ్చి కాలేడ కడుక్కోవాలన్నాడు, ఎవరు చెప్తలేరు. కాలేడ కడుక్కోవాలి. అప్పటి నుంచి అందరు అడిగి ఇన్నోన్నారా. చూడండి గైస్, మీరు ఎప్పుడైనా స్వర్ణగిరికి రావాలనుకుంటే ఇక్కడ కాలు కడుక్కోవచ్చు. ఇన్ని ఉందని తెలియదు, అప్పటి నుంచి తిరుగుతున్నాం. అమ్మ ఏడ కడుక్కోవాలి నన్ను కాళ్ళు. ఏంది వాటర్ సప్లై వేసేసాడు, బాగా వేసేసాడు. గాయస్ ఈరోజు టెంపుల్కి వచ్చాం దీని బర్త్డే రోజు. ఎన్నిసార్లు చెప్తారా బర్త్డే దేవుడు కర్రించి మా వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నాం. చాలా బాధపడు. జై శ్రీమన్నారాయణ. ప్రసాదం కౌంటర్ లడ్డు 50, పులిహోర 20. ప్రసాదం అని చెప్పి పైసలు దిగుతాయి సార్. అన్న ఎంట్రీ అన్న ఎంట్రీ థ్యాంక్ యూ. మొబైల్ అడిగింది ఓకే. మొబైల్ ఆడిదాకా పోయి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఏం లేదు, ఇక దేవుడిని తీయద్దాం. సరే మొబైల్ సార్ నాట్ అలౌడ్ అంట. చూడండి గైస్, ఇదే స్వర్ణగిరి. ఇక్కడ ఒక రీల్ ఇస్తా ఎట్లుండాలంటే అసలు మొబైల్ ఇంకేం ఉండద్దా, మొబైల్ ఉండాలనా అంటే మంచిగా ఉండాలి. చూడండి గైస్, బాహుబలిలో ప్రభాస్లో కదిలేవరన్నా దాన్ని అట్లీస్ట్ దాన్ని తిప్పమనిలేరా నేను. గైస్ అందులో భక్తుంది కానీ ఎందుకు లేదు స్వామిది అని తీస్తున్నాయి. నమ్మినం చూడండి డొల్లా ఏం లేదు ఆడ. ఇక్కడికి వచ్చి అనుకునే జరిగేటట్టు చేసుకొని ముందు కడితే ఏదైనా సరే అయిపోతుంది. స్వర్ణగిరి అంత ఫేమస్. అది ముడుపులు లేడీస్ కడతారు అనుకుంటా. మా లేడీస్ అనే కట్టిస్తా. మా ప్రేమ జంటని లేడీస్ ఎవరు? మీ లేడీస్ ఎవరు?
అవునా ఎక్కడన్నా మావాడు టూరిస్ట్ గైడ్ ఈడ అందరిని గైడ్ చేస్తుంటాడు. కావాలంటే నేను టూరిస్ట్ గైడ్, నేను అందరూ వాడిని, మీ వాడిని. చూడండి గాయస్, 10 రూపాయలు ఇస్తే స్వర్ణగిరి మొత్తం తిప్పి చూపిస్తాడు మావాడు. ఇక్కడ చూడండి ఒకసారి. అసలు అది ఏంటంటే అది అది తిరుగుతుంది, మనం తిరగాలి దాంతో పాటు. మనం ఇట్లా బొమ్మలను నిల్చుంటే కాదు అక్కడ కానీ ఎందుకు నించొని ఉన్నారు వాళ్ళు, తిరగట్లేరు దాంతో పాటు. 150 రూపాయలు నేను చెప్తా కదా, ఇట్లా కూర్చొని ఇట్లా మొత్తం తిప్పమంటే నేను తీస్తారే 360. చూడండి గైస్, రీల్ చేద్దాం అనుకున్నా సరే అంత కపుల్స్ అందరూ వచ్చి అడ్డంకి వస్తున్నారు మాకు. రీల్ చేద్దాం అనుకుంటా ఆ రీల్ అసలు ఏంటి, నేను చెప్పాగా మీకు మాట ఇచ్చా కదా, రీల్ చేస్తే అమ్మ పైన ఏం చేస్తాం. నా కోసం ది ఎడిటర్ చాలా కష్టపడుతుంది, కెమెరామెన్ ఎడిటర్ తడిచిపోయింది ఆడు. తడిచిపోయింది, హుడి మొత్తం తడిచిపోయింది. బర్త్డే గిఫ్ట్ అన్నావు కదా, ఇదే నా బర్త్డే గిఫ్ట్. ఏంది తడిచిపోవడం ఏం పర్లేదు గాయస్, చెల్లేటప్పుడు మళ్ళీ ఎవరన్నా వస్తారు. నీకు చేసే భాగ్యం లేదురా, నీకు చేసే భాగ్యం లేదు. ఎవరి దగ్గర అయితే ఫోన్ ఉంటుందో అందరు యూట్యూబర్లే, బ్లాగర్లే, అందరూ ఫోటోలే, ఫోటోగ్రాఫర్ తీసుకుంటున్నారు. నాకు ఎక్కడ బాధ అవుతుందంటే నాకు ఎట్లా ఫోటోలు తీసలేరు. ఇట్స్ ఓకే, మమ్మల్ని తీయమంటారు కపుల్స్ వచ్చి, అదే మా బాధ. కొంచెం చూడించాలి, స్మార్ట్గా ఉంటాం. ఎవరు? కొంచెమే, చాలా మంచిగా ఉంటుంది. నువ్వా? ఎవరు చెప్పినా నమ్మకట్లా. నీ మంచిగా నీకు కుళ్ళు రావాలి అంటే నాకైతే కొంచెం ఎక్కువ మంచిగా ఆడు. కానీ ఏం చేద్దాం, మా ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్. నేను మంచిగా ఉంటాను, నువ్వు ఉండవు. మా ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్ లేదు, అదే ఎందుకు లేరా బాబు. అంటే గర్ల్ ఫ్రెండ్ నవీన్ గడు అది పెద్ద స్టోరీ. దేవర ఎందుకు దేవర అని చెప్పాడంటే, ఈ దేవరక కథ కన్నా పెద్ద కథ నాది, వద్దు. దేవర కథ కంటే పెద్ద. ప్లేస్ ఖాళీ అయింది, అవ్వలేదా? గాయ్స్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ యాదగిరిగుట్టలైనా సరే మా వాడిని ఎవరైనా ఖండించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా పులిహోర పులిహోర నేను కలుపుతా అని చెప్పి నాకు ఇప్పకపోవడం ఏం తప్ప అన్నది. పులిహోర కలిపి మళ్ళీ పులిహోర తిని బాగుంటుంది. బాగుంటుంది బాగుంది.